హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజడిఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇక్కడ మా దగ్గర మగవాళ్లలో అంగస్తంభన సమస్యకు సెక్స్తో పర్ఫార్మెన్స్ చేయలేని వాళ్లకు మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సెక్స్లో సామర్థ్యం తగ్గడం అంటే పార్ట్నర్కు సుఖపెట్టేంత సుఖం, సుఖపెట్టేంత దమ్ము, స్ట్రెంగ్త్, స్తంభన మన అంగంలో లేకపోవడం, దానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ఈడీ. ఇవాళ నేను ఈడీ గురించి మాట్లాడుతున్నాను. ఈడీ అంటే అంగం ఇలా లేచి ఇలా నిలబడి మన పార్ట్నర్ సుఖపడే వరకు, ఆమెకు సుఖప్రాప్తి కలిగే వరకు ఇందులో నిలకడ ఉండాలి. అది లేకపోవడం, అంతసేపు లేకపోవడం, కొంతసేపు వరకు ఉన్నా అంతసేపు వరకు లేకపోవడం కూడా అది ఈడీఏ, ఎరెక్టైల్ డిస్ఫంక్షనే. చాలామందికి అంగం లేపడంలో చాలా ఇబ్బంది, డిలే ఎరెక్షన్ వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా చాలాసేపు ఆగదు, సస్టైన్ ఉండదు. అది ఈడీ. ఈడీ రెండు రకాలు ఉంటుంది. అసలు లేవడానికి, అంగం లేవడానికి ఇబ్బంది ఉందంటే దానికి ప్రైమరీ ఈడీ అంటారు, టైప్ 1 ఈడీ. రెండోది లేచాక, అంగం విస్తరించాక సుఖపెట్టే వరకు, అంటే శృంగారంలో రాణించేంత వరకు దాంట్లో నిలకడ లేకపోవటం, దానికి టైప్ 2 ఈడీ అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ రెండు రకాలుగా. అయితే ఇవాళ దీనికి కారణాలు ఏంటి? తరచుగా మాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు అంగస్తంభన సమస్య వచ్చింది, నేను ముందు బాగుండేవాడిని, ఇప్పుడు వచ్చింది. అది ఒకేసారి రాలేదు, వస్తూ 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 వచ్చింది. అంటే ఎందుకు వస్తూ వస్తూ వచ్చిందంటే, మీరు తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయటం నేర్చుకున్నారు. కొందరు వీర్యం వెళ్ళిన తర్వాత హస్తప్రయోగం మొదలు పెడతారు. కొందరు వీర్యం వెళ్ళకుండానే, ఇంకా వీర్యం రావట్లేదు శరీరం నుంచి బయటికి, అప్పుడే హస్తప్రయోగం మొదలు పెడతారు. నెమ్మదిగా గ్రాడ్యువల్లీగా క్రమంగా మన అంగస్తంభన తగ్గుంటూ వస్తుంది. అంటే ఒకేసారి తగ్గదు అది. రేపు పెళ్ళయ్యాక, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, 13 ఇయర్స్ హస్తప్రయోగం మొదలుపెట్టారనుకోండి, 25 ఇయర్స్ పెళ్ళికి వెళ్ళారు, లేకుండా 30 ఇయర్స్ వెళ్ళారనుకోండి, 13 to 30 ఇయర్స్ వరకు ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు. ఒకవేళ 25 సంవత్సరాలకి వెళ్ళారనుకోండి, మీరు 13 నుంచి స్టార్ట్ చేస్తే 5, 7, 12 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేస్తూనే ఉన్నారు. దానివల్ల ఏం దుష్ప్రభావం మన బాడీలో ఉంటుందంటే, హస్తప్రయోగం చేయటం వల్ల, హస్తప్రయోగం ప్రకృతికి భిన్నం, విరుద్ధం కాబట్టి హస్తప్రయోగం వల్ల నష్టాలు జరగవు. కొందరు డాక్టర్లకు అవగాహన లేకో, లేదా ఏదో వ్యూవర్షిప్కో హస్తప్రయోగం చేసుకోమని అంటుంటారు. కానీ ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా హస్తప్రయోగం అనేది మంచిది కాదు అంటుంది. మోడర్న్ స్టడీస్ వచ్చేసాయి, దాని మీద రీసెర్చ్ వచ్చేసి, ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నమే. అది గతంలో అయినా, ఇప్పుడైనా, వర్తమానంలో అయినా అది ఆరోగ్యానికి చేటే, అది మంచిదేం కాదు. ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో కూడా హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిది, శ్రేయస్కరం, మేలు అని ఎక్కడ రాసి లేదు. చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం అంటే, పెళ్లి కాలేదు, ఆడది అందుబాటులో లేదు, మన సుఖం పొందాలి కొంతసేపు వరకు, అంటే ఉల్లాసంగా ఉండాలి అని చేసుకుంటాం. అదొక అడిక్షన్, అదొక మత్తు, అంతే తప్ప వేరేదేం లేదు. సార్ నాకు చాలామంది అడిగేది ఏంటంటే, సార్ నాకు ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాను, 23 సంవత్సరాలు, అంగస్తంభన సరిగా లేదు, ఉన్నా కూడా అంత గట్టిగా లేదు, ఉన్నా కూడా అంత టైమింగ్ లేదు, ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్ళొచ్చా? పెళ్ళికి వెళ్ళొచ్చు, కానీ ఆమెకు సుఖపడే వరకు సెక్స్ చేయగలుగుతావా? అందుకోసం నేను చాలా వీడియోస్ అంటుంటాను, ఒక్కసారి పెళ్ళి కాకముందు ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ చేయించుకోండి. మీలో ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం చేసుకొని పెళ్ళికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకొని పెళ్ళికి వెళ్ళండి. ఎట్లాంటి సమస్యలు ఉంటాయి పెళ్ళి కాకముందు? అంగంలో పూర్తి గట్టితనం రాకపోవడం. పెళ్ళి కాకముందు ఎందుకు వస్తుందంటే, హస్తప్రయోగం బాగా చేసుకున్నాం కాబట్టి. కొందరికి సెన్సిటివ్ పెనిస్, అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్, అమ్మాయి యోని తాకినా, చేయి తాకినా వీరే వెళ్ళిపోతుంటుంది. కొందరికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉంటుంది, పెడుతుండగానే వీర్యం వెళ్ళిపోతుంటుంది. కొందరికి టైప్ 2 ఈడీ ఉంటుంది, అంగం లేచాక వీర్యం వెళ్ళకముందే అంగం కిందికి వచ్చేస్తుంటుంది. అనే యోని లోపల పెట్టాక ఇంకా స్ట్రోక్లు ఇస్తుండటం, లోపలనే మొత్తం పడిపోతుంటుంది. టైప్ 2 ఇది వీనోజెనిక్ ఈడీ. కొందరికి నరాలకు సంబంధించిన, నరాల వల్ల
కొన్ని సమస్యలు వస్తాయి, దానికి న్యూరోజెనిక్ ఈడీ అంటారు. కొందరికి హార్మోన్స్ లోపించి ఉంటాయి, నైట్ పడుకోకపోవటం వల్ల. కొందరు నైట్ డ్యూటీ చేస్తుంటారు, కొందరు కావాలి నైట్ పడుకోరు, సోషల్ మీడియా మీద టైం వెచ్చించి మొత్తం నైట్ అంతా పాడు చేసుకొని పగలపూట నిద్రపోతుంటారు. వాళ్ళకు హార్మోన్స్ ప్రాబ్లం రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెంట్ అనే సమస్య రావచ్చు, కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవచ్చు, అంగానికి లేపే హార్మోన్స్ ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ అన్ని సమతుల్యం కోల్పోతుంటాయి, బ్యాలెన్స్ తప్పుతుంటాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని హార్మోన్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, ఫియర్ హార్మోన్స్ ఎక్కువయ్యాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు కార్టిజోల్స్ మన బాడీలో అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించేసి అంగంలో నిలకడ స్తంభన రాకుండా చేస్తాయి. ఇదంతా మన శరీరంలో యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, మన బాడీలో 5 అవయవాలు, ముఖ్యమైన 5 అవయవాలు ఉన్నాయి. మెదడు, గుండె, లివరు, వృష్ణాలు, స్పైనల్ కార్డ్. ఈ 5 ఆరోగ్యంగా ఉన్నంత వరకే మన అంగంలో గట్టితనం ఉంటుంది, లేకపోతే లేదు, ఉండదు. ఈ 5 వీక్ అయిపోయినా, 5 ఏదైనా ఏ ఒక్క ఆర్గనైనా వీక్ అయిపోయినా మన అంగంలో నిలకడ తేడా, సంభోగంలో తేడా వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చిన్న వయసులో. ఇప్పుడు 23 ఇయర్స్ 21 ఇయర్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో చాలా తీవ్రంగా సెక్స్ సమస్యలు ఉన్నాయి, మా దగ్గర వస్తూనే ఉన్నారు. కొందరు ఓరల్ సెక్స్ చేస్తారు, కొందరు హోమోసెక్జువాలిటీ చేస్తారు, కొందరు ఎనిమల్ సెక్స్ చేస్తున్నారు, కొందరు బోర్లో పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసుకుంటున్నారు. దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. చాలా రకాల అంటే హ్యాబిట్స్ వల్ల అంగస్తమన సమస్య వస్తుంది. ఎన్ని రకాలుగా ఈ సమస్యకు వర్ణించుకోవచ్చు అంటే, ఒకటి అంగం లేవకపోవటం, దానికి అంగం వైపు రక్తం రాకపోవటం, దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే ఆర్టరీస్లో దోషం ఉండటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు, ప్రవాహం లేదు. కాబట్టి అంగంలో గట్టితనం, అంగం ఉబ్బకపోవటం అంగం ఉబ్బకపోవటం వల్ల, అంటే అంగంలో బ్లడ్ రాకపోవటం వల్ల అంగం లేచి నిలబడదు, సస్టైన్ అవ్వదు, దాంట్లో బ్లడ్ వచ్చి రిటర్న్ అవ్వదు. దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. ఆర్టరీస్లో దోషం ఉంది. ఆ దోషం ఎందుకు వచ్చింది? అతిగా హస్తప్రయోగం చేసే వాళ్లకు కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా కుచించుకుపోతుందో, ఇక్కడ ఉన్న ఆర్టరీస్ లోపల ఎండోథీలియల్ టిష్యూస్ కుచించుకుపోయాయి, మజిల్స్ కూడా డీజనరేట్ అయిపోయాయి, కుచించుకుపోయి అంగం కాటన్ బట్ట నీళ్ళు వేస్తే ఎలా షింక్ అవుతుంది, అంగం కూడా షింక్ అయిపోయి అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్ కూడా కూడుకోవడం, కాల్షియం ఫ్లేక్స్ అవ్వడం, రహదారులు మూసుకుపోవడం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడం, డయాబెటిక్ వల్ల, షుగర్ వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సర్జరీ అయినప్పుడు అక్కడ రక్తనాళాలు కోసుకుపోవడం వల్ల దానివల్ల కూడా అంగంలో రక్త ప్రసరణ జరగకపోవటం. రెండోది ఏంటంటే, అంగంలో బ్లడ్ బాగా నిండాక ఇట్లా నిలబడ్డాక సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అంగం కిందికి వచ్చేస్తుంటుంది. అది దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు. అంగంలో నిలబడిన తర్వాత ఇక్కడ అంగంలో బ్లడ్ వచ్చాక ఇక్కడికి లాక్ అయిపోతుంది. ఆ లాక్ సిస్టమ్ పాడైపోతుంది. మధ్యలో ఓపెన్ అయిపోతుంది. సెక్స్ చేస్తుండగానే మధ్యలో లాక్ ఓపెన్ అవ్వగానే దీంట్లో ఉన్న బ్లడ్ వెనకకి వెళ్ళిపోతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు. మూడోది నరాలు పాడైపోవటం వల్ల. ఇప్పుడు వీనోజెనిక్ ఈడీ అన్నాను కదా, దానికి 2 కారణాలు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి, హస్తప్రయోగం బాగా చేసుకోవటం వల్ల అంగంలో చివరి భాగంలో ఉన్న లాకింగ్ సిస్టమ్ పాడైపోయి అంగం దీంట్లో వచ్చి రావటం వల్ల, ఆగకపోవటం వల్ల, వచ్చిన అంగం ఆగకపోవటం వల్ల వెనకెళ్ళిపోతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ, పొజిషనల్ ఈడీ లేదా వీనోజెనిక్ ఈడీ అంటారు. పొజిషనల్ ఈడీ అంటే ఏదో ఒక పొజిషన్లో అంగం లూజ్ అవుతుంటుంది. మూడోది న్యూరోజెనిక్ ఈడీ, నరాలకు సంబంధించి. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, డయాబెటిక్ వల్ల నరాలన్నీ పాడైపోయి ఉంటాయి. అప్పుడేమో డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, దీనిలో నిలకడ ఉండదు. పక్షవాతం, పోలియోమలైటిస్, వెన్నపూస మీద దెబ్బ తాకడం, స్పైన్ సర్జరీ అవ్వటం, అన్ని సమస్యల వల్ల అంగం లేచి ఇలా నిలబడదు. ఇప్పుడు పక్షవాతం వస్తే లేవదు కదండి, అలాగే అంగానికి పక్షవాతం వస్తుంది. ఆ పక్షవాతం ఏంటంటే న్యూరోజెనిక్ ఈడీ, ఇలా నిలబడదు అంగం, నరాలు పాడైపోవటం, బలహీనత పడటం వల్ల రాదు. ఇప్పుడు ఐదోది, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమంటే, ఇక్కడ హార్మోన్స్ లోపించడం వల్ల చెప్పాను కదండి, మార్నింగ్ వాక్ లేదు, ఎండకు ఎక్స్పోజ్ లేదు, తొందర పడుకోవడం లేదు, నైట్ పడుకోవటం లేదు,
దీనివల్ల కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు బాడీలో, అయినా కూడా సమతుల్యం కోల్పోయి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కొన్ని ఫియర్ హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్ బాగా పెరిగిపోయి పాజిటివ్ హార్మోన్స్ తగ్గిపోయి, అంగానికి లేపే హార్మోన్స్ తగ్గిపోయి, మగ హార్మోన్ తగ్గిపోయి అంగంలో నిలకడ స్తంభనం లేకపోవడానికి వచ్చే సమస్యకు హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాగే అంగం మీద దెబ్బ తగ్గడం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ తగ్గి అంగంలో నిలకడ ఉండదు, దానికి ట్రామాటిక్ ఈడీ అంటారు. అలాగే ఎండోథీలియల్ టిష్యూలో వాపు ఉండి లోపల వాపు వచ్చేసి అంగం లేకపోవడానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాగే షుగర్ వ్యాధి వల్ల ఏమవుతుందంటే నిరంతరంగా షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన బాడీలో నెమ్మదిగా చాప కింద నీరులాగా మన నరాలన్నీ పాడవుతుంటాయి. షుగర్ వచ్చి 5 సంవత్సరాలు 50% వరకు మాత్రం తగ్గొచ్చు, అంటే నరాలు పాడైపోవచ్చు. కొందరికి తక్కువ, అంటే డ్యామేజ్ తక్కువ అవుతుంది, కొందరికి ఎక్కువ అవుతుంది. కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాదాపు మగతనం లేనట్టే ఉంటుంది షుగర్ వచ్చిన వాళ్ళకు. చాలామంది మా దగ్గర వచ్చే పేషెంట్ చెప్పే హిస్టరీ ఏంటంటే, సార్ నాకు షుగర్ వచ్చి 3 సంవత్సరాలైంది, అయినా ఇప్పటికే అంగం సంబంధించలేదు. కొందరు 7 సంవత్సరాలైంది, అంత ఆ ప్రభావం ఉండదు. కానీ డయాబెటిక్ ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా చూడడం, ఎందుకంటే హైదరాబాదు డయాబెటిక్ సిటీ అంటారు. హైదరాబాద్లో డయాబెటిక్ ఎక్కువ ఉంది. డయాబెటిక్ వల్ల, అంటే షుగర్ వల్ల అంగస్తంభన తగ్గిన దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. నేను చెప్పాను కదండి, ఇన్ని టైప్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నాయి. దానికి ప్రతిదీ కూడా ట్రీటబుల్, అంటే ప్రతిదీ కూడా ట్రీట్ అవుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఒక్కసారి మందులు వాడుకుంటే మాటికి వాడుకోవాల్సిన అవసరం. ఇది యునాని మందులు, వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో ఈ సమస్యకు చెక్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ జీవితాంతం మళ్ళీ ముసలితనంలో రావాల్సి వస్తుంది. నా దగ్గర ఇప్పుడు 20-25 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ నా దగ్గర ట్రీట్మెంట్ తర్వాత 50 సంవత్సరాల వరకు రావు. ఎందుకంటే నీకే సమస్య, మళ్ళీ హస్తప్రయోగం చేయకపోతే, మళ్ళీ నువ్వు అడ్డమైన పనులు చేయకపోతే మళ్ళీ ఈ సమస్య మీ దరిదాపులు ఉండదు. విన్నారు కదండి, ఇది తాత్కాలికమైన ట్రీట్మెంట్ కాదు. ఒక్కసారి మందులు వాడుకుంటే ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం, మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నామా, ఇవాళ హీరో, అదే ట్యాబ్లెట్ 3 సంవత్సరాల తర్వాత రెసిస్టెంట్ అయిపోయి పని చేయకుండా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, సెక్స్ చేయమంటుంది, భార్య పార్ట్నర్ ఉంటుంది, సెక్స్ చేయమంటుంది, అంగం లేని స్థితిలో ఉంటాడు. అంగం లేవని స్థితిలో ఉంటుంది. మనం సామర్థ్యం లేక, సెక్స్ చేయలేక ఇబ్బంది నవ్వుల పాలవుతుంటాం. ఒక్కసారి సైడ్ ఎఫెక్ట్ మందుల జోలికి వెళ్తే దానికి ఎప్పుడు మన ఆరోగ్యంలో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడాలంటే యునాని మందులు సాధ్యమవుతుందండి. సైడ్ ఎఫెక్ట్ పథ్యం ఉండదు, ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒకసారి మందులు వాడుకుంటే 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు, కొందరు 10 నెలలు మందులు వాడుకుంటే శాశ్వతంగా మళ్ళీ ఈ సమస్యకు చెక్ పెట్టి దాంపత్య జీవితంలో రాణించవచ్చు, హాయిగా జీవించవచ్చు, భార్యకు సుఖపెట్టవచ్చు. విన్నారు కానీ మీలో ఇట్లాంటి సమస్య ఉంటే ఇన్ని టైప్స్లో ఉండి, ఏ టైప్ ఉన్నా కూడా, కొన్ని టైప్స్ ఉన్నా, అన్ని టైప్స్ ఉన్నా నాకు సంప్రదించండి. వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీకు డౌట్స్ అన్ని తీర్చుకోవచ్చు. మిస్, అపోహలు, అనుమానాలు ఉన్నా కూడా తీర్చుకొని, లేదా నేరుగా వచ్చి నా దగ్గర అందుబాటులో ఉంటే, నాకు సౌలభ్యం దగ్గరలో ఉండి ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్య బయటపడతారని ఆశిస్తూ భావిస్తూ ముగిస్తున్నాను.